అండి నమస్తే, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను శనగపిండితో లడ్డూలు తయారు చేస్తున్నాను. ఈ లడ్డూలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. కావలసిన ఐటమ్స్: హాఫ్ కప్పు షుగర్ని ముందుగా మిక్సీ పట్టుకుండి పౌడర్ కింద తయారు చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పిండి ఈ విధంగా ఉండాలి. ఈ పౌడర్ను ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, 2 యాలకులు. మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. ఒక కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాక కళాయిలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా కళాయిలోకి వేసి దోరగా వచ్చేంత వరకు, అంటే కలర్ వచ్చేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ వేగిన జీడిపప్పుని 1 కప్పులోకి తీసుకోవాలి. అదే కళాయిలో 1/2 కప్పు నెయ్యిని వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము శనగపిండిని కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మనం పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యి శనగపిండి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉండి ఇలాగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని, 1/2 కప్పు షుగర్ పౌడరు. ఈ పౌడర్ 1/2 కప్పు కాకుండా కొద్ది తగ్గించి కూడా తీసుకోవచ్చు. స్వీట్ తక్కువగా ఉండాలనుకుంటే కనుక తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్ను కూడా కళాయిలోకి వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే అడుగు బాగానే మాడిపోతుంది. బాగా పౌడరు కలిస్తే ఇలాగ పిండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకి లడ్డూలు అనేవి రావు కాబట్టి కొంచెం ఇప్పుడు 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత మనకి షుగర్ బాగా కలిసి వాటర్ లాగా ఇలాగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పిండి బాగా ఇలాగ ఈ విధంగా వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా రెడీ అయిన పిండిలోకి 2 యాలకులను కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును చిన్న పలుకుల కింద కట్ చేసుకోండి. మనకి ఈ పలుకులను కూడా పిండిలోకి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే శనగపిండి కదా అడుగు బాగానే మాడిపోతూ ఉంటుంది. ఇలా రెడీ అయిన పిండిని మనం ఇదే గిన్నెలో ఉంచితే మాడిపోతుంది. అందుకని వేరే బౌల్లోకి ఈ పిండిని తీసుకోవాలి. ఈ పిండి ఈ వేడి మీద మనం లడ్డూలు తయారు చేసుకోలేము. చేపెట్టి ఇలా గరిటతో బాగా స్మాష్ చేసుకుంటే ఫ్యాన్ కింద కానీ కొద్ది చల్లారిన తర్వాత మనం లడ్డూలు రెడీ చేసుకోవాలి. మనం చేయి పెడితే పట్టుకోగలుగుతున్నంత వరకు చల్లారాలి. ఈ ప్లేట్లోకి మనకి ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఈ పిండి ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో మనం లడ్డూలు తయారు చేసుకుందాము. చిన్నవైనా తయారు చేసుకోవచ్చండి, పెద్దగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీకు తెలిసిన వారందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ వంట ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీ అండి. అంతే అండి, శనగపిండితో లడ్డూలు రెడీ. థ్యాంక్ యూ.